తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది, అభివృద్ధి చేసే బాధ్యత మాది. మేము అభివృద్ధి గురించి మాట్లాడితే వాళ్ళు మీరు అభివృద్ధిని గుర్తించారు కాబట్టి, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చూస్తున్నారు కాబట్టి ఇవాళ మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. రాముల వారిని హేళన చేసే వాళ్ళు ఫ్యాషన్ గా మారింది. హిందూ ధర్మాన్ని చులకన చూడడం ఒక ఫ్యాషన్ గా మారింది. ఒక వర్గానికి కొమ్ముగాయడం ఒక ఫ్యాషన్ గా మారింది. మనం ఐక్యత లేదు అని ప్రచారం చేయడం ఒక ఫ్యాషన్ గా మారింది. నా సవాల్కు కేసీఆర్ సిద్ధం కావాలి, కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావాలి. చెప్పండి, ధైర్యం ఉంటే మేము ఆ వర్గం ఓట్లే కావాలి మాకు. మళ్ళా రేపు నేనే హిందువుని కాదా, నేను పీకుడు కానీ నేను పొడిచే కానీ అని చెప్పి నేను ఇవ్వనమాట. నువ్వు నిన్న కరీంనగర్ లో చేసిన వ్యాఖ్యలకు హిందూ సమాజానికి క్షమాపణ పక్కా చెప్పాలి, పక్కా చెప్పాలి. నీ అభ్యర్థిని పోటీ నుంచి తప్పియాలి. నువ్వు నీ అభ్యర్థిని ఏ హిందూ పట్టించుకోడు. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. ఇలా ముస్లిం వర్గం కూడా నేను వ్యతిరేకిస్తున్నది. రే నీతో కాదనే నువ్వు పోలీసుల వలయం పెట్టినా కూడా దాన్ని దాటిపోయి నువ్వు పోవడానికి భయపడి పిరికి పందలక నువ్వు ఫామ్ హౌస్ లో అంటే పాత బస్తీకి పోయి నీ పోలీస్ వలయాన్ని ఛేదించుకొని నీ పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు అడ్డుకుంటా అని చెప్పినా కూడా ఇక్కడ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భాయ్ చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర జై శ్రీరామ్ అని గర్జించిన విషయాన్ని గుర్తుంచుకో కేసీఆర్. నీ గడిలు బద్దలు కొట్టింది బండి సంజయ్, నీ మెడలు వంచింది బండి సంజయ్, నిన్ను ఫామ్ హౌస్కి గుంజుకొచ్చి ధర్నా చౌక నిలబెట్టింది బండి సంజయ్, నీ ప్రభుత్వాన్ని గద్దెదించింది బండి సంజయ్. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాపాడింది బండి సంజయ్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. అందుకే నా మీద కసితో ఉన్నాడు, హిందూ ధర్మం మీద కసితో ఉన్నావు, హిందువులంటే కోపంతో ఉన్నావు, హిందూ దేవులంటే భయంతో ఉన్నావు, హిందూ సమాజాన్ని హేళన చేసే ప్రయత్నంలో ఉన్నావు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వాస్తవాలు ఉంచండి. నేను మాట్లాడలే, కేసీఆర్ మాట్లాడిన మాటలకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోని హిందూ యువత గాని హిందువులు గాని మీరు సమర్థిస్తే ఇలా మిమ్మల్ని కూడా చరిత్రలో హిందువులు ఎప్పుడు క్షమించరు అని. రాజకీయ జెండాలు పక్కకు పెట్టండి. మీరు కాసేపు జెండా పట్టుకొని ఇలా కమలపూ జెండా కిందికి రండి. ఈ కరీంనగర్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇలా కరీంనగర్ ప్రజలు ఒక్కటి కావాలి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఒక్కటి కావాలి, ఓటు బ్యాంక్ మారాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైన కూడా మీరందరూ ఇలా బయటకు వచ్చి నాకు మద్దతు తెలపండి. మీరు మాట్లాడుకుంటే ఇలా హిందువులకు రక్షణ లేదన్నా. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, ధర్మం ముఖ్యం. రాజకీయాల కోసం ధర్మాన్ని వాడుకోలే. ఇలా కేసీఆర్ మాట్లాడింది కాబట్టి ధర్మం కోసం రాజకీయం చేస్తా, పక్క ధర్మాన్ని కాపాడడం కోసం పక్కా చేస్తా. నాకు ధర్మం ముఖ్యం. నాకు దయచేసి ఆలోచించండి. కేసీఆర్ ముందుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.